మేడం మీద ఎందుకు దాడి చేసినారు వాళ్ళు? అసలు హాస్టల్ విషయంలో ఎందుకు గొడవ జరుగుతుంది? మేము బయట నుంచి వచ్చిన సెటిలర్స్ అని. ఓకే. మాకు ఇక్కడ దిక్కు ముక్కు లేదు, ఒంటరి ఫ్యామిలీ, మాకు సపోర్ట్ చేసే ఎవరు లేరు. మంచితనంతో బిల్డింగులు తీసుకుంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం. వాళ్ళు మమ్మల్ని నమ్మించి 50 లక్షలు అని చెప్పి ఒప్పుకొని సగం పని అయిపోయినాక గాలికి వదిలేసి ఊరుకున్నారు. ఆ తర్వాత మేము ఏంది పరిస్థితి వాడు ఇలా చూడు తిరిగితే మాకా డబ్బులు లేవని శ్రీదేవి వాళ్ళ తమ్ముడు అనిల్ కుమార్ గారు మీరే ఎక్కడ అప్పు తెచ్చి పెట్టమన్న సమస్యలో మేము ఈ సిటీలో మాకెవరు అప్పిస్తారు, మీరు ఇంతటి వాళ్ళు, మీకు రాజకీయ బలం ఉందని మీరే చెప్తున్నారు, అదేదో మీరే చేయొచ్చు కంటే నాకైతే ఏం లేదు, మక్కేమో చేసి పెడతానని ఇల్లు స్లాబులు వేసి గోడ కట్టి వదిలేసింది, నాకా డబ్బులు లేవు, నన్ను మన్నించి మీరు బయట ఎక్కడైనా అప్పు తెచ్చి పూర్తి చేసి రెంటలో చెల్లేసుకోండి అని చెప్పడం జరిగింది. సో ఏదైతే మీరు అది ఉందో మీ ఇంత డబ్బు పెట్టండి, మీరే ఆ రెంట్లో కట్ చేసుకోండి, మీరు ఇచ్చే రెంట్లో కట్ చేసుకోండి అని వాళ్ళు చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఏదైనా అగ్రిమెంట్ లాంటిది మీరు చేసుకోవడం జరిగిందా? దానికి ఓరల్ అగ్రిమెంట్ చేసుకున్నాము. దానికి ఏంటంటే నమ్మకం ఏంటని అడిగాం. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, మీరు డబ్బులు ఇవ్వలేదు, ఈ కోట్లు రెంట్ ఎన్నాళ్ళకి అవుతుంది, ఈ ₹1,00,00,000 రెంట్ ఎన్నాళ్ళకి తీరుతుంది అప్పు, కాబట్టి మాకు మీ మీద నమ్మకం లేదు, ఆల్రెడీ మాకు పక్కన వాళ్ళు చెప్తున్నారు అని మనం తెలియపరచంగా వాళ్ళ నమ్మకం కోసం ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇచ్చారు. ఆ చెక్ కూడా కోర్టులో కేసు నడుస్తుంది అని చెప్పేసి కూడా విన్నాం. అవును. కొన్నాళ్ళ తర్వాత బిల్డింగ్ పని అయిపోయింది, మేము దాంట్లోకి జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా వాళ్ళు మాకు రెంట్ కావాలి చెప్పి మమ్మల్ని విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. కరెక్టే కాదంటం లేదు. 50 లక్షల కన్నా అదనంగా పెట్టింది. అప్పటిదాకా సంవత్సరన్నర సమయం లేట్ అయింది కాబట్టి ఈ ₹1,00,00,000కి వడ్డీ చాలా అయింది. మరి ఆ వడ్డీ కట్టలేదు వాళ్ళు. మేము హాస్టల్ రన్ చేయట్లేదు కాబట్టి మేము కూడా వడ్డీ కట్టలేకపోయాం. మరి వడ్డీ ఇంకో ₹1,00,00,000 కూర్చుంది అక్కడ. ఈ ₹2,00,00,000 ఎట్లా? తప్పని పరిస్థితుల్లో మేము చెక్కు అకౌంట్కి వేసుకున్నాం, అది బౌన్స్ అయింది. బౌన్స్ అయినా కూడా చెప్పాం ఏంటి పరిస్థితి అని. మాకు డబ్బులు లేవంటారు. అసలు డబ్బులు లేవంటామంటే అంత పెద్ద బిల్డింగ్ బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా, దానికి బ్యాంక్ లోన్ ఇవ్వరు. ఆ బిల్డింగ్ కూడా నాలాను ఆక్రమించి కట్టినారు అని చెప్పేసి కూడా వింటున్నాం. అవునవును, దానికి బ్యాంక్ లోన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ స్టాంప్ పేపర్లు మేము కలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో 330 చిల్లర గజాలు మాత్రమే ఉంది. కానీ వాళ్ళు 2 బిల్డింగులు కట్టిన స్థలం మొత్తం కూడా అప్రాక్సిమేట్లీ 600 నుంచి 700 గజాలు ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు మేము వాళ్ళ నీళ్ళని ఆశ్రయించి అయ్యా అసలు ఈ పరిస్థితి ఏంది, ఇది ఏం జరుగుతుంది చెప్తే వాళ్ళు చెప్పిన నిజాలు. లాక్డౌన్ కు ముందు ఇక్కడ ఒక పెద్ద నాలా పారుతుండేది. బొందురామోహన్ గారు తన పలుకుబడిని ఉపయోగించి నాలాను అడు తీసుకొని వెళ్ళి దీన్ని పూడ్చి లాక్డౌన్ టైంలో బిల్డింగ్ కట్టారండి. అప్పటికి ఆయన పదవి కాలం అయిపోయింది. పదవీ కాలం అయిపోయినాక ఆ బిల్డింగ్ కట్టుబడి ఆగిపోయింది. కేవలం స్లాబులు గోడలే కట్టున్నాయి. మీరు వచ్చినాక మీరు ఖర్చు పెట్టి దాన్ని రూపం మార్చారు అని ప్రజలు మాకు తెలియపరిచారు. మాకు అప్పుడు అర్థమైంది మా పరిస్థితి చాలా దమనీయమైన పరిస్థితి, చాలా దారుణ పరిస్థితి అనేది. అనేక పర్యాయాలు రామ్మోహన్ గారు కలిసాం. ఆయన క్యాజువల్ గా ఎవరినో పిలుస్తారు, అరే అదేదో చూడండి రా బాబు రెడ్డి గారు బాధపడతానని చెప్తారు. ఎవరు ఏం చూడరు. ఇంకా మా డబ్బుల గురించి కూడా చాలా పర్యాయాలు ఆయన ఆఫీస్కి వెళ్ళాం. ఆయన ఏదేదో చెప్తాడు, గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు ఎందుకు కట్టారంటాడు. మన అగ్రిమెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ తో సహా రాసింది. మాకు అనుకున్న రెంట్ గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి ఉంది. ఇప్పుడు ఏమంటాడు, గ్రౌండ్ ఫ్లోర్ అది కామన్ ఏరియా, అది పార్కింగ్ ఏరియా, దాంట్లో మీరెందుకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని అంటారు. ఏమంటే ప్రతి హాస్టల్ కి డైనింగ్ హాల్ కిందనే ఉంటది, ఆఫీస్ కూడా కిందనే ఉంటది. ఏ బిల్డింగ్ తీసుకున్నా అగ్రిమెంట్ కూడా చూడండి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ మిగతా ఫ్లోర్ అని రాసి ఉంటది. కాబట్టి మేము గ్రౌండ్ ఫ్లోర్ లోనే కిచెన్ పెట్టుకుంటాం కంపల్సరీ. ఎందుకంటే యాక్సిస్ కరెక్ట్ గా ఉంటది, రావటం పోవటం మాకు తెలుస్తూ ఉంటది. మేము పైకి వెళ్ళి చేసుకోవడం కష్టం అవుతుంది. మేము ఆలోచనతో బిల్డింగ్ తీసుకోలేదు మీ దగ్గర. ఆల్రెడీ నాకు రన్ అవుతున్న బిల్డింగులు అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఆఫీసు, గ్రౌండ్ ఫ్లోర్ లోనే డైనింగ్ హాల్ ఉంటది. ఏ హాస్టల్ అయినా చూడండి, మీరు ఎక్కడో ఏదో కుదరక పైకి వెళ్ళి పెట్టుకుంటారు. మరి కింద నుంచి ప్రతి
బియ్యం మూట ప్రతి కూరగాయలు పైకి మోయాలంటే అది అవ్వదండి, చాలా కష్టము. అంత కష్టంతో మేము వ్యాపారం చేయలేము. నాకు ఆలోచన ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే మాకు రెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు 4 లక్షల రెంట్ అయితే మేము కనీసం 1 లక్ష పోయినా సరే 3 లక్షలన్నా రెంట్ ఇవ్వమని చెప్పినాము, అది కూడా ఇవ్వనందుకే మేము ఇట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు. అవును, ₹1,00,00,000కి ₹1,00,000 రెంట్ ఎక్కడైనా హైదరాబాద్ సిటీ ఇచ్చేవాళ్ళు ఉంటే నా ఆస్తి తనఖా పెట్టి తీసుకుంటాను. బ్యాంక్ లోన్లు కూడా హౌస్ లోన్ అయితే 8.6 అట్లా గవర్నమెంట్ బ్యాంకులు ఇస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు 12 to 18% తీసుకుంటున్నారు. ప్రైవేట్ బ్యాంకులు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా. కానీ ఈ హైదరాబాద్ మహానగరంలో నన్ను చూసి ఎవరు ₹1,00,00,000కి ₹1,00,000 వడ్డీ తీసుకున్న దాఖలు ఎక్కడ లేదు. మీకు కూడా తెలిసే ఉంటది. అంటే రూపాయి వడ్డీ. ప్రపంచంలో ఎక్కడ రూపాయి గిట్టించే మహారాజులు లేరు. ఎక్కడ రాజస్థాన్ లో ఇస్తారని చెప్పి వింటుంటాం. అంతేగాని జనరల్ కామన్ ఇంట్రెస్ట్ ₹2, కొంచెం కమర్షియల్ ₹3. ఇక అక్కడి నుంచి 5, 10 నడుస్తాయండి. అది వ్యాపారం కాదు. కానీ వయసులో అంత పెద్ద ఆవిడ్ని పెట్టుకొని మీ వైఫ్ ని చాలా అబ్యూజింగ్ వర్డ్స్ వాడేసి జుట్టు పట్టుకొని కొట్టాల్సినంత పని అవసరం ఏందంటారు వాళ్ళకి? మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి కొట్టి తిట్టి బయటికి నెట్టేసే ఆలోచన విధానంతో వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి బిహేవ్ చేస్తున్నారు. మేము అప్పులు తెచ్చేడు ఉన్నాం కాబట్టి ఓర్చుకొని ఓ పావులా సంపాదించుకొని కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మనసు మారి ఆ ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే అప్పు తీర్చుకుందాం అన్న సదుద్దేశంతో మేము అక్కడ రోజులు గడుపుతున్నాం. అంతేగాని మేము కూడా గౌరవంగా బతికిన వాళ్ళమే. 20 సంవత్సరాల నుంచి ఒక హాస్టల్ నుంచి గౌరవంగా 9 హాస్టల్స్ డెవలప్ అయ్యాను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మా పిల్లల వయసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఇవాళ మా అమ్మాయి MBA చదువుతుంది, అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. కష్టపడ్డాం, పిల్లలు పెద్దవాళ్ళని చేసుకున్నాం, ఫ్యామిలీ స్ట్రాంగ్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చేసే పని కరెక్ట్ కాదు కదా. కానీ ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, మీ అబ్బాయి అమ్మాయిల హాస్టల్లో అమ్మాయిల డోర్లు కొట్టినాడు అని చెప్పేసి కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. అవన్నీ ఫేక్ వీడియోలు. మా హాస్టల్లో జాయిన్ అయితే కంపల్సరీగా ఆన్లైన్ పేమెంట్ జరిగి ఉంటది. ఆన్లైన్ పేమెంట్ ప్రతి నెల ఎంత కొట్టారో కూడా ఉంటది. వాళ్ళు ఫోన్ నంబర్ చెప్తే నేను నా గూగుల్ పేలో చెక్ చేస్తాను, క్లారిటీగా వస్తుంది. ఏ నెల టైం ప్రకారం ఫీజు కడుతున్నారా, లేట్ గా ఫీజు కడుతున్నారా, అవి కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంటే కేవలం వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టేసి మీ మీద ఆరోపణలు చేస్తున్నారంటారా? పూర్తిగా పెయిడ్ ఆర్టిస్టులే. వాళ్ళకు పెట్టుకున్నది మహిళా మండలి సభ్యులట. నా హాస్టల్లో మహిళా మండలి సభ్యులతో ఏం పని? నీ ఇంట్లో పెట్టుకో వెళ్ళి నీకేం న్యాయం జరగాలి? నువ్వు నాకు ఇవ్వాల్సిన రూపాయి నీకు ఇస్తే నీకు ఇవ్వాల్సిన అద్దె నేను కడతా. అయినప్పటికీ నేను 2 లక్షల రెంట్ ప్రతి నెల కడుతున్నాను ఆన్లైన్ లో. మీకు రిసిప్ట్లు కూడా పెడతాను అవసరం అయితే. ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ఇష్యూలో? అయ్యా మీకు ఎటువంటి న్యాయం కావాలి? సాధారణమైన న్యాయము. నాకున్న 9 హాస్టల్ ఎట్లా నడుస్తున్నాయో ఈ హాస్టల్ కూడా అంతే నడవాలి. దీంట్లో ప్రత్యేకమైన న్యాయం నాకేం అక్కర్లేదు. నా పైసలు నాకు ఇస్తే మిగతా 2 లక్షల రెంట్ కూడా కట్టేస్తా, అంతే. సింపుల్ విషయం. దీంట్లో ఏముంది సార్? అందరి ఇంటి వాళ్ళతో ఎట్లా ఉంటున్నాను వీళ్ళతో కూడా అంతే ఉంటాను. ఇప్పుడు నేను నా చేత బయట అప్పు చేయించి, మీరు చెక్కులు ఇచ్చి అప్పు చేయించి తీసుకొచ్చిన డబ్బు నేను వడ్డీ కడుతున్నా. ఎక్కడ తెచ్చి కడుతున్నాను? నీ రెంట పైసల్లోంచి తీసి కడుతున్నా. ఏంటి, మీరు ఆ పైసలు ఇస్తే 4 లక్షలు మీకే కట్టేస్తాం, అంతే. ఇప్పుడు బిల్డింగ్ ఖాళీ చేయమని వాళ్ళు చెప్తున్నారు. మరి మీ డిమాండ్ ఏంటి? బిల్డింగ్ ఖాళీ చేయాలి అంటే ఎందుకు చేయాలి? మాకు 10 సంవత్సరాలు లీజ్ ఉంది, మేము ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇక్కడ విషయం జరుగుతున్న డిస్కషన్ డబ్బు దగ్గర. తర్వాత ఈ బృందు శ్రీదేవి గారు ఆమెకున్న రాజకీయ బలము, ఆర్థిక బలాన్ని నా మీద చూపించి 4 రోజుల నాడు శపథం చేసింది. 3 రోజుల లోపల మిమ్మల్ని చిత్తగొట్టి చంపైనా సరే హాస్టల్ మా కంట్రోల్లో తీసుకుంటాము, ఎవడొచ్చినా కొట్టేస్తాం అని 40 నుంచి 50 మంది రౌడీలను తీసుకొని లోపల పెట్టుకొని తను అక్కడ కూర్చొని దొరికిన వాళ్ళు కొట్టేశారు. నేను సాయంత్రం మా పని వాళ్ళని బలదేగా అల్లాడిపోతున్నారు. సో ఇప్పుడు మీడియా వాళ్ళని కూడా అక్కడ చుట్టుపక్కలకు రానివ్వట్లేదు అని కూడా వింటున్నాం. లేదు, నిన్న వాళ్ళు కొట్టినప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి. మీడియా వాళ్ళు వచ్చి కవరింగ్ చేస్తూ ఉంటే 2 మీడియా వాళ్ళు కూడా కొట్టేశారు. ఎందుకంటే కొడుతుంది ఆడవాళ్ళు. వాళ్ళు చాలా పెద్ద మనుషులు, చాలా బలమైన వ్యక్తులు. ఇప్పుడు జనరల్ గా మన మీద చేయాలంటే భయపడతాం, వాళ్ళకి ఆ భయం ఏమీ లేదు. ఎట్లా పడితే కొట్టేస్తున్నారు. నా ప్రెమిసెస్ లో నాకు స్టేటస్ కో పొజిషన్ నాకున్నప్పుడు నువ్వు ఏ రీతిని వస్తావు? నువ్వేమైనా అమాయకురాలు కాదు కదా. హైదరాబాద్ మహానగరంలో ఒక ఏరియా కార్పొరేటర్ గా చేస్తూ నీకు తెలియదు ఏముంది? నా మీద ఎందుకు? అల్పుడి మీద నీ బలం. సో ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? నా పైసలు నాకు ఇస్తే నేను వాళ్ళకి రెంట కడతాను. ప్రతి నెల పూర్తి రెంట్. ఇప్పుడు 2 లక్షలు కడతానా, ఇంకా 2 లక్షలు రెంట కట్టాలి. నాకు రావాల్సిన నాకు డబ్బు ఇస్తే అక్కడ కట్టే వడ్డీ తెచ్చి మీకే ఇస్తా.
నేను వ్యాపారం చేసుకుంటాను. అంతే సింపుల్. ఇక్కడేం నేనేమి ఆ, ఆ, అక్కర్లేని కోరికలు లేకపోతే తీర్చలేని కోరికలు నేనేం కోరుకోవటం లేదు. జనరల్ గా అందరింటి ఉన్నలాగా మీరు అదనంగా తీసుకున్న డబ్బు నాకు ఇచ్చేస్తే మీ పూర్తి రెంట్ మీకు ఇచ్చేస్తాను. వాళ్ళు రెండగట్టలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, కానీ నేను ఆన్లైన్ లో ప్రతి నెల 2 లక్షలు రెంట కడుతున్నాను. ఇలా కడుతున్నానని నేను కోర్టులో కూడా తెలియపరిచాను. ₹1,00,000 చెక్కుకి 2 లక్షలు వడ్డీ తీసేసి మిగతా 2 లక్షలు రెంట్ నేను వాళ్ళకి ఆన్లైన్ ద్వారా కట్టగలవని చెప్పి నేను కోర్టులో ఒప్పుకొని ఆ రకంగానే కడుతున్నాను. కోర్టులో కేసులు నడుస్తుండగా తన బలాన్ని ఉపయోగించి తన బలగాన్ని ఉపయోగించి నన్ను నా భార్యని భయభ్రాంతులు గురి చేసి పారిపోయేట్టు చేసే స్థితికి వచ్చి ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని నిన్న చేశారు పనులని. ఇప్పుడు 9 హాస్టల్ నడిపించేవాడు ఏ హాస్టల్ పోయి వడ్డించలేడు, ఏ హాస్టల్ పోయి వంట చేయలేడు. మేము మేనేజ్మెంట్ చేస్తేనే మాకు సాయంత్రానికి టైం చాలదు. అక్కడ లైట్ పోయిందంటారు, ఇక్కడ గేజర్ పని చేయట్లేదు అంటారు, ఇక్కడ ఏదో ప్రాబ్లం చెప్తారు, అక్కడ మోటార్ కాలిపోయిందంటారు, ట్యూబ్లైట్ పోయిందంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేస్తానికి మాకు టైం చాలదు. మేము పని వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిందే. ఆ హాస్టల్ ఏ హాస్టల్ కనుకైనా మేము వారానికో 10 రోజులకే వెళ్తాం. ఎందుకు వెళ్తాము? రిజిస్టర్లు అన్ని చెక్ చేసుకోవడానికి, ఫీజు కలెక్షన్స్ అన్ని సక్రమంగా మాకు చేరలేదు. మ్యాక్స్ అన్ని ఆన్లైన్ పేమెంట్ లో ఉంటాయి. ఎందుకంటే మేము ఓనర్లు ఉన్నాం కాబట్టి, అక్కడ సూపర్వైజర్లు ఉంటారు కాబట్టి అక్కడ ఆర్థిక పరంగా తప్పులు జరుగుతాయని మనం ఆన్లైన్ పేమెంట్లే తీసుకుంటున్నాం. కాబట్టి అవన్నీ చెక్ చేసుకోవాలి కదా. వాళ్ళు కొట్టింది నా అకౌంట్కి వచ్చిందా రాలేదా, ఇక్కడ చూపించాదలోపోయింది మళ్ళీ రివర్స్ వెళ్ళింది అనుకో కష్టం కదా. అవి చెక్ చేసి వెళ్తామండి. మిగతాదంతా అక్కడ పిల్లలకి భోజనాలు, బాత్రూమ్ క్లీనింగ్, రూములు క్లీనింగ్, మోటార్ వేసుకోవటాలు, మంచినీళ్లు, ఇవన్నీ సూపర్వైజర్లు మేనేజ్ చేస్తారు. మాకంత ప్రెజర్ ఉండదు.